నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గురుకుల కళాశాల పరిస్థితి అలాగే పాఠశాల పరిస్థితిని చూస్తే చాలా విపరీతంగా దారుణ స్థితిలోకి పోయిందని అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలంటే ఈ దేశానికే ఒక గర్వకారణం. అట్లాంటి గురుకులాలు ఈరోజు మరి విద్యార్థులకు ఎంత ఆవేదన చెందుతున్నాయంటే మొన్నటికి మొన్న కార్యదర్శి ఒక జూమ్ కాల్ మీటింగ్ పెట్టి పార్ట్ టైం టీచర్స్ని అందరినీ తొలగిస్తున్నట్టుగా ఆదేశాలు ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారు, అసలు కారణాలు ఏంటి, వాళ్ళు ఏం తప్పు చేశారు, వాళ్ళు ఏమన్నా క్రమశిక్షణ లోపం జరిగిందా, ఏం చెప్పకుండానే ఒక్కసారిగా వాళ్ళందరినీ పార్ట్ టైం టీచర్స్ని తీసేశారు. ఇదే ఇలాగా ఉండగా మళ్ళీ ఒకేషనల్ గ్రూప్స్ ఇక్కడ ఏదైతే టైలరింగ్, ఫ్యాషన్ డిజైన్ కోర్సు కానీ వివిధ రకాలైన టెక్నికల్ కోర్సులు ప్రవీణ్ కుమార్ గారు ప్రవేశపెట్టిన గురుకులాల్లో అవన్నీ తీసేసింది. అలాగే సిఓఈ కాలేజీలు, మ్యాగ్నెట్ స్కూల్స్ అంటారు. ఈ మ్యాగ్నెట్ స్కూళ్ళను తయారు చేయడం కోసం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిరంతరం కృషి చేసిండు. అలాంటి పాఠశాలను, సిఓఈలను అన్నీ కూడా ఈరోజు లేకుండా చేసే పరిస్థితి మరి గురుకుల కార్యదర్శి వర్షిణి గారు చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారు అనేది అర్థమైతలేదు. మరి ప్రవీణ్ కుమార్ సార్ మీద పగనా లేకపోతే కావాలనే ఈ గురుకుల విద్యార్థులపైన ఎస్సీలనే చిన్న చూప అనేది మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీని వెనకాల మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం ఇస్తలేడు. ఎందుకు ఈ గురుకుల పాఠశాల మరి పార్ట్ టైం టీచర్ని తీయాల్సి వచ్చింది, కేర్ టేకర్లను తీయాల్సి వచ్చింది, ఎందుకు మిగతా సిబ్బందులందరినీ సడన్గా ఏ మాట చెప్పకుండా, నోటీసులు ఇవ్వకుండా, మెమోలు ఇవ్వకుండా ఒక్కసారిగా తీసేయడానికి కారణాలు ఏంటని మేము నాగర్ కర్నూలు జిల్లా స్వారస్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే మళ్ళీ యథావిధిగా పార్ట్ టైం టీచర్స్ని, కేర్ టేకర్ని ప్రతి ఒక్కరిని విధుల్లోకి కొనసాగించాలి. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వారోస్ అందరూ ఒక ప్రణాళికబద్ధమైన సిస్టమ్ తీసుకోబోతున్నాం. ఖచ్చితంగా ముట్టడి కార్యక్రమాలు ఉంటాయని ముందుగానే హెచ్చరిస్తున్నాం. కాబట్టి మీరు పార్ట్ టైం టీచర్స్ వెనక్కి తీసుకొని విద్యార్థులను బాగు చేసే పనిలో ఉండండి. మేము మా పిల్లల్ని డాక్టర్లను, ఇంజనీర్లను, కలెక్టర్లను చేయాలనుకుంటే ఈరోజు మీరు అవన్నీ కాకుండా పిల్లల్ని కేవలం థర్డ్ క్లాస్ ఎంప్లాయీని చేయాలని చూస్తున్నారా, లేకపోతే కూలీలకు పోయేలా చూస్తున్నారా? కాబట్టి ఇవన్నీ మీరు తక్షణం బంద్ చేసుకొని విద్యార్థులను ఉన్నత విద్య వైపు తీసుకువెళ్ళేలా వాళ్ళకు కరిక్యులర్ యాక్టివిటీస్, C+ క్లబ్ లాంటి చాలా యాక్టివిటీస్ ప్రవీణ్ కుమార్ సార్ తీసుకొచ్చారు. మరి ఇవన్నీ మీరు భంగం చేస్తున్నారు. కావాలని ప్రవీణ్ కుమార్ సార్ ఏదైతే సృష్టించినో దాన్ని పుల్లగొట్టే ప్రయత్నాలు ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీన్ని తక్షణమే బంద్ చేసుకోవాలి. యథావిధిగా గురుకుల కళాశాలలో, పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో అన్ని యాక్టివిటీస్ కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం.